ఈనాడులో ఒక వార్త చూశాను నేను. జగన్మోహన్ రెడ్డి వైసీపీ కంపెనీలకు మెయిల్స్ పంపించినట్టుగా, అంటే ఇక్కడ కంపెనీలు పెట్టొద్దు, మీకు రక్షణ ఉండదు, తర్వాత మేము వస్తే మారుతాం, కంపెనీలను గుంటూరును మారుస్తాం రాజధాని అన్నట్టుగా మెయిల్స్ పెట్టినట్టుగా వార్తలు వచ్చినాయి. అది నిజమైతే మాత్రం అది మంచిది కాదు పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి అది నిజంగా మంచిది కాదు. ఎందుకంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గుంటూరు రాజధాని మార్చడం అనేది కూడా ఒక కారణమే. అది ఆయన తెలుసుకోకపోతే చాలా తప్పు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి చీఫ్ మినిస్టర్గా రావాలి అనుకుంటే అతను కొన్ని నిర్ణయాలు అతని మనసుకు నచ్చకున్నా సరే తీసుకోవాలి. ఇప్పుడు గుంటూరును మళ్ళీ మారుస్తా అనేటువంటి ఆలోచనతో ఉంటే మాత్రము అతనికి అది రాజకీయ జీవితానికి అంత మంచిది కాదు. ఎందుకంటే ఒకసారి ఫౌండేషన్ పడి 40,000 ఎకరాలు భూమిని పోగు చేసిన తర్వాత గవర్నమెంటు అది రాజధాని కాదు అనడం వల్ల దానివల్ల వచ్చే నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదు ఏ ప్రభుత్వానికి కూడా. అంత భూమి ఇచ్చిన రైతులు అంత భూమి ఒకే దగ్గర దొరకడము రాజధానికి మంచిదే కదా. అది ఈరోజు కాకుండా ఇంకా 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో డెవలప్ అయితే దానికి కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది కదా. అది కాదని ఇప్పుడు ఆ కంపెనీలకు మెయిల్స్ పెట్టడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా అది తెలుసుకోవాలా. ఎవరు చేసినా, ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, ఒకవేళ టీడీపీ వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఎవరు చేసినా రాష్ట్ర బాగుని కోరుకోవాలి తప్ప రాష్ట్రం చెడుని కోరుకోకూడదు. ఇప్పుడు రాష్ట్రం చెడిపోవాలని కోరుకునేవాడు ఆ రాష్ట్రంలోనే ఉండకూడదు నిజానికి నాకు తెలిసి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, ప్రజల భవిష్యత్తు ముఖ్యం. మన రాజకీయ లబ్ధి కోసము ఈ మెయిల్స్ పెట్టడం ఇలాంటిది కరెక్ట్ కాదు. ఇది నాకు తెలియదు. అది నిజమైతే మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు అది రాష్ట్రానికి, అది జగన్ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. ఒకవేళ నిజం కాకపోతే మనం దాన్ని మీరు ఖచ్చితంగా ఆధారాలతో చూపిస్తే గవర్నమెంటు దెబ్బతింటుంది. అది మీకు మైలేజ్గా కూడా వస్తుంది మీకు 2029లో. సో ఇది మరి వాళ్ళు చేసినటువంటి ఆరోపణ నిజం కాదనేది చూపించగలగాలి మీరు. అది జగన్ చేయాలి. అదే చాలా అవసరం కూడా. ఇప్పుడు జగన్కు రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఇలాంటివి జరగకూడదు.